హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? సో ఎవరైతే నా ఛానల్ని ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలుసు, నేను ఒక కాన్సెప్ట్ తీసుకున్నాను. అదేంటంటే గృహిణి హృదయం లాంటిది ఇంటికి అనే కాన్సెప్ట్ని తీసుకొని డైలీ తను వినే మాటల్ని రోజుకొకటి పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఇవాళ థర్డ్ డే 3లో తను ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే, నీకు ఎటువంటి టెన్షన్ ఉండదు అనేసి అంటారు. నువ్వు ఏ వర్క్ అయినా సరే ప్లెజెంట్గా చేసుకోవచ్చు అనేసి అంటారు. ప్లెజెంట్గా ఎక్కడ చేస్తామండి? మనం ఒక పని చేస్తుంటే చెత్తవాడు వస్తాడు, కూరగాయలు వస్తాయి, పాలవాడు వస్తాడు, ఫోన్లు వస్తాయి, ఇన్ని ఉంటాయి. మనం ఏదైనా వర్క్ పీస్ఫుల్గా చేసుకుంటామా? పొద్దున లేచిన కాడి నుంచి ఏ పని కూడా కాన్స్టెంట్గా చెయ్యము కదా. ఒక పని స్టార్ట్ చేసి అది చేసేటప్పుడు మధ్యలో ఎన్ని పనులు చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ వస్తామో మనం కదా. ఏది కూడా మనం స్మూత్గా చెయ్యము. సో ఇలాంటి మాట మీరు విన్నారా? ఒకవేళ విన్నట్లయితే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్.